హాయ్ డియర్స్, మీరు చూస్తున్నది మా టెర్రస్ గార్డెన్. ఇదివరకు లైవ్ కూడా ఇచ్చాను. చాలా చిన్న గార్డెన్ అండి. రకరకాల మొక్కలు వేసి పెరిగాక నాకు తెలిసిన వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి ఇస్తానండి. నేను 25 లీటర్ల పెయింట్ బకెట్లోని పచ్చి పసుపు కొమ్ములు వేశాను. అవి బతికి మొక్కలు అయ్యాయి. పసుపు కూడా అయిపోయినట్టుంది. ఇందులో ఇంకో విశేషం ఉంది. మా ఊరు నుంచి నల్ల పసుపు తీసుకొచ్చి కూడా వేశాను. నల్ల పసుపు నేను మొదటిసారి చూడటము. ఆ పసుపు ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తానండి. పసుపు వేసానండి. ఇందులో నల్ల పసుపు, మామూలు పసుపు రెండు ఉన్నాయి. మొక్క ఎండిపోయింది. ఇప్పుడు పసుపు ఎలా ఉందో, ఎలా పండిందో చూపిస్తాను. ఇదిగోండి ఆకులు ఎండిపోయి, ఈ పసుపు ఆకులు ఎండిపోయి, ఇదిగోండి చూడండి, పసుపు కొమ్ము పైకి కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది పసుపు కొమ్ము. మొక్కలు కూడా వచ్చేసాయి. ఇదండి పసుపు కొమ్ము. ఇవి ఇప్పుడు తవ్వి చూపిస్తాను. నేను గుణపం తీసుకుని బకెట్ చుట్టుపక్కల లోపల మట్టి దగ్గర చుట్టూరు ఇలా నెమ్మదిగా గుచ్చుతా అంటే పొడుస్తూ వచ్చాను. ఎందుకంటే మట్టి అంతా ఇలా తిరిగేస్తే మొత్తం అంతా కేక్లా వచ్చేస్తుంది. మొత్తం ఒక అచ్చులా వచ్చేస్తుంది అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత చేతితో ఇలా ఒకసారి కదిపాను, వస్తున్నట్టు అయింది. ఇప్పుడు నేను బియ్యం సంచులు ఉంటాయి కదా, పంచదార సంచులు, అది తీసి కట్ చేసి పెట్టుకుని దాంట్లో ఇదంతా వేసాను. చూడండి ఎలా వచ్చేసిందో, అచ్చులా వచ్చింది కదా, కేక్ లాగా. ఇప్పుడు ఒకసారి అటు ఇటు కదిపితే నెమ్మదిగా ఇదంతా విడిపోతుంది. మొక్కలు బయటకు వచ్చేస్తాయండి. చూడండి మట్టి ఎలా పడిపోయిందో. మీరు ఎప్పుడన్నా కుండీలో మొక్కలు మార్చాలన్నా కూడా ఎలా చేయొచ్చు. ఇదిగోని పసుపు కొమ్ములు వస్తున్నాయి కదా, చూడండి ఎలా ఉన్నాయో. ఇదంతా నల్ల పసుపు అనుకుంటా. ఇంకా ఇదేమో మామూలు పసుపు. ఇవేమో అల్లం ముక్కల్లాగా, అంటే అల్లం కొమ్ముల్లా పెద్ద పెద్దవి అయిపోయాయండి. నేను అనుకున్న దాని ప్రకారం అయితే నల్ల పసుపు అయి ఉంటుంది. ఇది పసుపు చాలా వచ్చిందండి. ఇది మనం మొహానికి రాసుకోవచ్చు. పసుపు అయితే కూరలో వాడి దాన్ని ఉడకపెట్టి ఆరబెట్టి కట్ చేసి అప్పుడు మిల్లు పట్టించో మిక్సీకి పడతారు. ఇదేమో మనకి మొహానికి రాసుకున్న అది చాలా బాగుంటుంది అంటారు, బాగా పనిచేస్తుంది అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో పసుపుని శుభకార్యాలకి కూరల్లో వేసుకుంటాం. ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కూడా పసుపు రాసి పెడతాము. కొత్త బట్టలకి కూడా పసుపు బొట్టు పెట్టుకుని పెడతాము. కానీ నార్త్ ఇండియన్స్ అయితే పచ్చి పసుపుతో ఆవకాయ పచ్చడిలాగా, రోటి పచ్చడిలాగా చేసుకుని తింటారు. ఆరోగ్యానికి చాలా మంచిదని. మనమైతే ఈ మధ్యన పచ్చి పసుపుని పాల్లో మరగబెట్టుకుని గోల్డెన్ మిల్క్ అని తాగుతున్నాం. ఇది యాంటీసెప్టిక్, ఇంకా క్యాన్సర్ వంటి వ్యాధులను అరికడుతుంది అనేసి మనం ఈ పచ్చి పసుపుని వాడుతున్నాం ఈ మధ్యన. మన చేతితో వేసిన లేదా పండించిన చిన్న కాయ పువ్వు వస్తే మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదండి. నేను కుండీలో 4 మొక్కలు వేసాను. ఒకటేమో నల్ల పసుపు, 3-4 మామూలు పసుపు మొక్కలు వేసానండి. ఎంత పసుపు వచ్చేసిందో అసలు నా సంతోషం పట్టలేకపోతున్నాను. అంతా సరదాగా ఉంది. కూర్చుని మొత్తం అంతా తీసి కడుగుతున్నాను. ఎర్రమట్టి బాగా పట్టేసి ఉందండి. ఇది చాలాసార్లు కడగాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇది గుత్తులు కింద నల్ల పసుపు ఉందండి. నల్ల పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. ఇంకా ధనాకర్షణ ఉంటుందని కొంతమంది అల్మారాల్లో పెడతారు, అమ్మవారిని పూజిస్తారు. ఈ నల్ల పసుపు కొంచెం నలుపు నీలం కలిపిన రంగులో ఉంటుంది. లోపల ఎండగా నల్లగా అవుతుందంటారు. దీన్ని కుంకుమ కింద ధరిస్తే చాలా మంచిదని అంటారండి. నల్ల పసుపు చూసారు కదా ఎలా ఉందో. 3 కొమ్ములు వచ్చిందండి. నీలంగా కనిపిస్తుంది కదా. ఈ నల్ల పసుపు నీలంగా నల్లగా ఉంటుంది, ఎండగా నల్లగా అయిపోతుంది. మా ఇంట్లో పసుపు చూసారు కదా, ఒక్క బకెట్లోనే 2 మొక్కలు ఉంటాయి. 2 మొక్కలకి ఇలా వచ్చిందండి. ఇదిగోండి పసుపు. ఇదేమో దుంప పసుపు మాట. ఈ పసుపుని మనం మొహానికి రాసుకోవచ్చు. ఇంకా పాలు, గోల్డెన్ మిల్క్ అని అంటారు కదా, ఈ పచ్చి పసుపు పాల్లో మరగబెట్టి కూడా తాగితే చాలా ఇమ్యూనిటీ పెరుగుతుందండి. పసుపు అన్నానికి పూజలకే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పసుపు అంటే గోల్డెన్ మిల్క్ అని పాల్లో కలుపుకుని తాగుతున్నారు కదా, తాగితే క్యాన్సర్లు అనే రోగాలు ఉంటాయి కదా, అటువంటివి రాకుండా చేస్తుందట. నేను ఇంకా నల్ల పసుపు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇదేమో నల్ల పసుపు. నేను ఒక చిన్న దుంప తీసుకొచ్చి వేసానండి నల్ల పసుపు. చూడండి ఎలా వచ్చింది. ఏమో సపరేట్గా ఉన్నాయి. ఇది ఏర్లతో ఇలాగా గుండ్రంగా ఒక కాయల్లో వచ్చాయండి. ఈ నల్ల పసుపుకి చూడండి ఎన్ని వచ్చాయి కాయలు. ఇదిగో ఇలా ఎందుకు వచ్చాయో తెలియట్లేదు నాకు. నల్ల పసుపు అంటే పసుపు తెలుసు కానీ నల్ల పసుపు ఇలా వస్తుందని తెలీదు. నల్ల పసుపు లోపల చూసారా ఎలా ఉందో. ఒక నీలంగా ఉందండి, కడిగినందుకు ఇలా అయింది. ఈ దుంప ఈ కలర్లో ఉంది నల్ల పసుపు. ఇది ఆరిన తర్వాత కూడా ఇంకా డార్క్గా అవుద్ది అంటారు. ఇదిగో ఇది మెయిన్ పసుపు. మళ్ళీ నేను ఈ నల్ల పసుపుని పాకుతాను, కప్పెడతాను. అండ్ ఎందుకంటే అప్పుడు ఒక కొమ్మ వేసినందుకే
ఇంత పసుపు వచ్చింది. ఈసారి ఇంకా ఎక్కువగా వేసి ఎంత పసుపు వస్తుందో చూద్దాం అనుకుంటున్నానండి. పసుపు మరి ఎప్పుడు చూసారు మీరు? పసుపు చూసే ఉంటారు కానీ నల్ల పసుపు చూసే ఉంటారు కదా. నల్ల పసుపు కోసం నేను ఈ వీడియో తీశానండి. నా వీడియో మీకు నచ్చిందా? నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ డియర్స్.